హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. శివరాత్రి అయిపోయింది కదా, అందరూ జాగారాలు ఉపవాసాలు అన్నీ ముగించేశారా? నాకైతే అవన్నీ ఏమి లేవులేండి. జాగారం చేయటం, ఉపవాసాలు చేయటం ఏమి ఉండదు. ఉపవాసం అయితే మాత్రం నేను ఉండను, అసలుకి ఎప్పుడూ ఉండలేదు. ఎప్పుడో ఉన్నానేమో, నాకైతే సరిగ్గా గుర్తుకోలేదు. ఎప్పుడో చదువుకునేటప్పుడు పిల్లలందరూ ఫ్రెండ్స్ అందరూ కార్తీక మాసంలో అలా ఉపవాసం ఉంటుంటే వాళ్ళతో సరదాగా ఉపవాసం ఉన్నా, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం ఎప్పుడూ ఉపవాసం లేదట్టుంది. తినకుండా అయితే మాత్రం నేను ఉండలేను, అందుకనే ఉపవాసాలు అయితే ఉండను. వాళ్ళు ఉపవాసం ఉన్నారు, వీళ్ళు ఉపవాసం ఉన్నారని ఉండటం కాకుండా మన మనసుకు నచ్చి ఇష్టపడైతే ఉండాలి. ఇంక మేమైతే మాత్రం ఇప్పుడే నిద్ర అయితే లేచాము. నిద్ర లేచి ఇంకా ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. గేట్లు తలుపు అన్నీ అయితే ఓపెన్ చేసి ఉంచాను. నవీన్ అయితే పాపం రాత్రి 12 గంటల దాకా గుళ్ళోనే ఉండొచ్చాడు. గుళ్ళో కళ్యాణం అవన్నీ జరుగుతున్నాయి కదా, ఆ టైం దాకా ఉండొచ్చాడు. ఇంకా వాడిని నిద్ర లేపడం ఎందుకులే అని చెప్పి నిద్రపోతున్నాడు. అక్కడికి 7 అయింది టైం. కాకపోతే వాడు స్కూల్కి వెళ్ళేటప్పటికి 8 పావు తక్కువ 8 అలా అయింది. ఇంకా వెంటనే నిద్ర లేచేసి స్నానం చేసి ఇంకా ఫాస్ట్గా రెడీ అవుతాడులే, ఇంకా ఒక 10 నిమిషాలు పడుకొనిద్దాంలే అని చెప్పి నిద్ర అయితే లేపలేదు. ఇంకా నేను ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని ఇంక ఇదిగోండి, ఇంక శుభ్రంగా టవల్తో తుడుచుకున్నాం అనుకోండి, మనకు నిద్ర మొత్తం అనేది పోయిద్ది. మైండ్ అనేది చాలా రిలీఫ్గా ఉంటుంది, ప్రశాంతంగా అనిపించింది. ఇంక ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళేసి వంట అనేది స్టార్ట్ చేయాలి కదా, మన పనులు మొదలు పెట్టాలి కదా. ఇంకా తల అంతా చిక్కుగా ఉందని పైన అయితే దువ్వుకుంటున్నాను. తలస్నానం చేశాం కదా, అంతా చిక్కుగా అయితే ఉంది. నేను సరిగ్గా ఆరలేదని ఏదో 2 పాయలు అయితే అల్లుకున్నాను. నా జుట్టు అయితే మాత్రం బాగా గరుకు జుట్టు అనుకోండి. అదిగాక నేను ఇంకా హెయిర్కి ఏమి పెట్టను కదా సిల్కీగా ఉండటానికి. మనం హెయిర్కి ఏ ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, హెయిర్ అనేది మంచి సిల్కీగా హెల్దీగా ఉంటుంది. కాకపోతే నేను ఏమి పెట్టను, హెయిర్కి ఏమి పెట్టను, ఫేస్కి ఏమీ వాడను, నార్మల్గానే ఉంటాను. హెయిర్ కోసం ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా అయిపోయే చిట్కాలు. హెయిర్ హెల్దీగా బాగుండాలంటే మాత్రం హెయిర్కి ఎక్కువ ఆయిల్ పెట్టుకోవాలి, ఇది అందరికీ తెలిసిందే. ఎక్కువ ఆయిల్ పెట్టుకోవాలి, ఎక్కువ తలస్నానం కూడా చేయాలి. 2 రోజులకు ఒకసారి, రోజు మార్చి రోజు ఒకరోజు తలస్నానం చేసామనుకోండి, బాగా ఆరనివ్వాలి. ఆరనిచ్చేసి తర్వాత రోజు బాగా ఆయిల్ పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత రోజు తలస్నానం చేయాలి. ఎక్కువ రోజులు కాకపోయినా కానీ కనీసం వారంలో 2 సార్లు అయినా కానీ తలస్నానం చేస్తా ఆయిల్ పెట్టుకుంటా ఉన్నారనుకోండి, హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది, ఎక్కువ చుండ్రు అనేది రాకుండా ఉంటుంది. నేను ఎక్కువ టిప్స్ ఏమి పాటించలేను, హెయిర్కి అవన్నీ ఇవన్నీ పెట్టుకోలేను, నాకు అంత ఓపిక లేదు, కొంతమందికి టైం కూడా ఉండదు. అలాంటి వాళ్ళకైతే మాత్రం ఈ టిప్ బాగా పనిచేసిద్ది. స్కిన్ కోసం అయితేనేమో సింపుల్ టిప్పు, ఫేస్ ప్యాక్లు అవి ఇవి వేసుకుంటే బాగుంటారు. ఆ క్రీములు ఈ క్రీములు రాసుకుంటే కూడా బాగా స్మూత్గా బాగుంటారు. కాకపోతే కొన్ని రోజులు చేసామనుకోండి మళ్ళీ మానేస్తాము, ఏదో ఒక కారణం, హెల్త్ బాగుండకో లేకపోతే చేసి బోర్ కొట్టేసి మళ్ళీ మానేస్తారు. మానేసినప్పుడు ఏమైద్ది, మళ్ళీ మామూలు మొదటి రూపానికి వచ్చేస్తాం. కొన్ని రోజులేమో బాగా మెరుస్తా కనపడతా ఉంటారు, అవి మానేసిన తర్వాత మరి డల్గా అయిపోతారు. ఇలా కాకుండా ఎప్పుడు ఒకేలాగా ఉండే విధంగా సింపుల్ చిట్కా ఏంటంటే కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె ఎప్పుడు రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి అంటే నైట్ పడుకోబోయే ముందు కొంచెం ఆయిల్, మనం రాసుకున్నామా లేదా అన్నట్టుగా కొంచెం ఆయిల్ తీసుకొని రాసుకున్నారనుకోండి, ఫేస్ అనేది ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది. ఎక్కువ మొటిమలని మచ్చలని రాకుండా ఉంటే, మన స్కిన్ మీద ఏదైనా నల్లటి మచ్చలు ఉన్నా కానీ పోతాయి. అంటే అప్పటికప్పుడు పోయినా కొన్ని రోజులకి పోతాయి. మొటిమలు కూడా ఎక్కువ రాకుండా ఉంటాయి. ఇది మనకు చేయటానికి కూడా ఎక్కువ కష్టం ఉండదు. ఒక్క చుక్క కొబ్బరి నూనె రాసుకోవటమే కదా. నైట్ పడుకునేటప్పుడు కొంతమందికి జిడ్డుగా అనిపించి రాసుకోవడానికి కష్టంగా అనిపించింది. 1 రోజు 2 రోజులు అలవాటయ్యారనుకోండి ఏం కాదు. చలికాలం అయితే అసలుకి ఏం అనిపించదు, కొంచెం ఎండాకాలమే ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి టిప్పు పాటించాలంటే. వీటన్నిటికంటే మించింది ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి, ఎప్పుడు స్మైలీగా నవ్వుతూ ఉండాలి, ఎటువంటి టెన్షన్ పెట్టుకోకూడదు. ఎదురింట్లో ఏం జరుగుతుందో పక్కింట్లో ఏం జరుగుతుందో అని ఏమీ పట్టించుకోకుండా మన పని ఏదో మనం చేసుకుంటా, మన గురించే మనం ఆలోచించుకుంటా హ్యాపీగా హెల్తీగా ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ ఉండి అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఉన్నాం అనుకోండి, చాలా హెల్తీగా ఉంటాము. ఎప్పుడు మొహం నల్లంగా పెట్టుకొని ఏదో కోల్పోయినట్టుగా కూర్చున్నాం అనుకోండి, నువ్వు ఎంత పైపోయిన మెరుపులు పూసినా కానీ మొహం డల్గానే ఉంటుంది. మాటల్లో పడిపోయి చాలా పనులే చేసేసానట్టుంది. ఈరోజు పనులు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి, ఎక్కువ పనులు అయితే లేవు. నిన్న చారు పెట్టాను కదా, ఆ చారు అయితే ఉన్నాయి. చట్నీ కూడా చేయాల్సిన పని లేదు. చట్నీ కొంచెం ఉంది ఫ్రిడ్జ్లోది. ఇంకా అది కాక మా వాళ్ళు అయితే సాంబార్ ఉంటే చాలు, ఇంకా సాంబార్ పోసుకొని అయితే తినేస్తారు, ఏ ఇబ్బంది లేదు.
ఈ మధ్య కొంచెం ఎక్కువ పాపులర్ అవుతుంది సాంబార్ గురించి. రసంగా వాడుకోవచ్చు, పప్పుచారుగా వాడుకోవచ్చు, కర్రీగా వాడుకోవచ్చు. ఒక్క సాంబార్తోనే 3 రకాల కూరలు చేయొచ్చని. అదేవిధంగా మా ఇంట్లో సాంబార్ ఉంటే టిఫిన్‌కి వాడుకోవచ్చు, కూరల్లోకి వాడుకోవచ్చు. ఎక్కువ శాతం అందరూ సాంబార్ ఇడ్లీ తింటారు. మా ఇంట్లో అయితే దోసల్లో కూడా తింటారు. చాలా బావుంటాయి. మా నవీన్‌కైతే చాలా ఇష్టం. ఇంకా పిల్లలు ఇష్టంగా తిన్నారంటే మనకు ఇంకా అంతకంటే కావాల్సిందేముంది? ఏమీ లేదు గదా! మనమైతే ఏదో ఒకటి యేసుకొని అడ్జస్ట్ అవుతాము. పిల్లలు మాత్రం ఇష్టంగా తిన్నారనుకోండి, మనం చాలా హ్యాపీగా ఉంటాము. ఇంట్లో అయితే పచ్చడి ఉంది. టమాటా పచ్చడి ఉంది, మామిడికాయ పచ్చడి ఉంది, ఇంక పచ్చళ్ళున్నాయి. ఏదో కొంచెం పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని తిని, తర్వాత కొంచెం చారైతే పోసుకోవచ్చు. ఇంక సరిపోయిద్ది. ఇంక సాయంత్రం ఏదో ఒక కూర అయితే చేస్తాను. ఈ పూటకైతే మాత్రం ఇది సరిపోయిద్ది మాకు. ఇంక నవీన్‌కైతే దోసలు పెడుతున్నాను. వాడు స్కూల్‌కెళ్ళాలి గదా! గిన్నెలో ఇదిగోండి ఇంక చారైతే పోసేస్తున్నాను. మళ్ళీ చారు తినేటప్పుడు మా అబ్బాయికేంటంటే ముక్కలేమి రాకూడదు. ఉల్లిపాయలు రాకూడదు, వేరే కూరగాయ ముక్కలు ఏమీ రాకూడదు. ప్లెయిన్‌గా ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు తినటానికి ఇష్టపడతారు. అన్నంలోనైనా అంతే, టిఫిన్‌లోనైనా అంతే. దేంట్లోనైనా గానీ వాళ్ళకి ముక్కలు రాకూడదు. ఉల్లిపాయలు కూరల్లో తినరు. కూరల్లో వస్తే ఉల్లిపాయలు ఏరి పక్కన పెడతారు. మళ్ళీ పెరుగు చట్నీలో తింటారు. మళ్ళీ బిర్యానీ, ఫ్రైడ్ రైస్‌లు ఇవి తెచ్చుకుంటారు చూడండి నూడిల్స్. వాటిల్లో అయితే ప్రత్యేకంగా ఉల్లిపాయలు కట్ చేసుకొని, ఉల్లిపాయ ముక్కలు పైన వేసుకొని అలా అసలు లొట్టలేసుకుంటూ తింటారు. అవైనా ఉల్లిపాయలు, ఇవైనా ఉల్లిపాయలే గదా! మరి కూరల్లో ఎందుకు తీసేస్తారు? ఈ పిల్లలందరూ ఎక్కువ శాతం ఇంతేననుకోండి. ముక్కలు తినరు. ముక్కలు ఏరేసి పక్కన పెడతామంటారు. ఇంక ఇదిగోండి సాంబార్ అయితే కొంచెం మిగిలినయి. ఇవైతే వేరే గిన్నెలో పోసాను. ఈ తెల్ల గిన్నెలో ఎక్కువసేపు అయితే ఉంచకూడదు కదా! ఇంకా ఉదయాన్నే కొంచెం చారైతే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నవీన్‌కి బాక్స్ పోసాను. టిఫిన్‌లో తిన్నాము. ఇంకా కొన్ని అయిపోతాయి కదా! అందుకని ఆ గిన్నెలో అయితే పోసి పెట్టాను. స్కూలుకి కూడా ఇంకా చారే పోసి పంపించాను. డబ్బా ఉంది కదా! ఆ డబ్బాలో పోసి పంపించాను. ఒక కవరేసి కట్టామనుకోండి ఇంక చారనేవి పోకుండా ఉంటాయి. కొంచెం దొల్లినా గానీ కవర్‌కయిద్ది గానీ ఇంక బ్యాగ్‌కయితే కాకుండా ఉండిద్ది గదా! ఇంకా నవీనైతే స్కూలుకెళ్ళిపోయాడు. నేనైతే ఇంకా హాట్ వాటర్ తాగుతున్నాననుకోండి ప్రశాంతంగా కూర్చుంటాను. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు కూర్చొని హాట్ వాటర్ తాగేస్తాను. ఇవి తాగిన తర్వాత ఇంక మళ్ళీ పనులుంటాయి గదా! పనులైతే స్టార్ట్ జేస్తాను. ఇంకిప్పుడు వాటర్ తాగితేనే అంట్లు కడిగినా, బట్టలు ఉతికినా సరే ఇంక నాకు ఆకలి అవ్వకుండా ఉంటది. నేను టిఫిన్ తినేటప్పటికి కనీసం 9 దాటిద్ది ప్రతిరోజు అంతేను. ఉదయాన్నే వాటర్ తాగాలనిపించదు. టైం ఉండదు. టైం ఉన్నా గానీ టైం ఎందుకుండదులెండి. మేము లేచేదే 7 గంటలకు 10 నిమిషాల ముందు లేస్తే చక్కగా తాగేయొచ్చు. అదేం ఇబ్బంది లేదు గానీ ఎందుకనో నాకు ఉదయాన్నే తాగాలనిపించదు. ఉదయాన్నే పొట్టలో తిప్పినట్టు, వాంతొచ్చినట్టుగా అనిపిచ్చిద్ది. అదిగాక ఉదయం పూట కాసేపు ప్రశాంతంగా ఇలా కూర్చోలేం గదా! పిల్లలకి లేట్ అవుద్దేమోనని అదొక టెన్షన్‌గా అనిపిచ్చిద్ది. అందుకని చెప్పేసి ఉదయాన్నే నేను ఎక్కువ శాతం అయితే తాగను. ఇంకెప్పుడన్నా నైట్ ఏదన్నా పచ్చళ్ళు అవి తినేసి గానీ, బాగా వేడి చేసినట్టు, కొంచెం తప్పనగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఉదయాన్నే తాగుతాను. లేదనుకోండి ఎక్కువ శాతం ఇంకా ఇలా పిల్లలు స్కూలుకెళ్ళిన తర్వాతే తాగుతాను. ఇంకా కడగాల్సిన అంట్లన్నీ ఉన్నాయి కదా! టబ్‌లో అయితే పడేశాను. ఇదైతే పిండి గిన్నె, దోసల పెనమైతే ఉంచాను. ఎందుకంటే మళ్ళీ నేను టిఫిన్ తినాలి కదా! అందుకోసమని పిండి గిన్నె అయితే ఉంచాను. కొద్ది గొప్ప ఇంకా పిండి ఉందనుకోండి సాయంత్రం నవీన్ స్కూల్ నుంచి రాగానే వాడికైతే స్నాక్స్‌గా 2 దోసలైతే పోసిస్తాను. దోసలు గానీ, దిబ్బ రొట్టెలు గానీ, గుంట పునుగులు గానీ ఇంక ఏదో ఒకటి పోసిస్తాను. దోసల పిండి ఉంటే చాలండి. వేరే అవసరం ఏమీ లేదు మనకి. ఇంకా పొయ్యి కింద పెట్టుకునే ప్లేట్లున్నాయి గదా! అవి గూడా పాలు పొంగి, టీ పొంగి, అన్నం పొంగి ఎంత జాగ్రత్తగా ఉన్నా గానీ ఏదో ఒకటి పొంగుతానే ఉంటాయి. ఇంకా అందుకని ప్లేట్లయితే కడుగుదామని చెప్పేసి టబ్‌లో అయితే పడేశాను. నైట్ చారు గూడా కొంచెం పొంగినియి. అందుకని ఇంకా వీటి మీద పెట్టుకుంటాం గదా! మనం స్టాండ్‌లు బ్లాక్‌యి వాటినేమంటారు? ఇంకా ఆ స్టాండ్‌లు గూడా కడగటానికని టబ్‌లో అయితే పడేశాను. ఇంక నీళ్ళల్లో అయితే కొంచెం షాంపేసాను. షాంపేసి షాంపూ నీళ్ళతో అయితే క్లీన్ చేస్తున్నాను. షాంపూ నీళ్ళతో క్లీన్ చేసుకున్నామనుకోండి చాలా నీట్‌గా ఉంటాయి. నేనైతే మాత్రం వేరే లిక్విడ్స్ ఏమీ వాడను. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏమీ వాడట్లేదు. మా ఇంట్లో లిక్విడ్స్ వాడి క్లీన్ చేసే అంత ఐటెమ్స్ అయితే లేవు. అన్ని ఐటెమ్స్ ఉన్నప్పుడు తెచ్చుకోవచ్చు తప్పనిసరిగా. ఎందుకంటే వాటిని క్లీన్‌గా ఉంచుకోవాలి. కాస్ట్‌లీ వస్తువులు కొనుక్కుంటాం కాబట్టి. మా ఇంట్లో అయితే మాత్రం అంత కాస్ట్‌లీ వస్తువులైతే లేవు. టైల్స్ క్లీన్ చేసుకోవడానికి టైల్స్ లేవు. ఇంట్లో పాలిష్ బండలు గాదు. నార్మల్ మొద్దు బండలే మావి. ఇంకా టీవీ, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్యాస్ పొయ్యి ఇవే గదా! ఇవి ఏ నీళ్ళతో క్లీన్ చేస్తే ఏమైంది కొంచెం షాంపేసి షాంపూ నీళ్ళతో క్లీన్ చేసుకుంటే నీట్‌గా ఉంటాయి. కాకపోతే ఫ్రిడ్జ్
మిక్సీ అవి ఉంటాయి కదా, వీటినైతే మాత్రం సరుపు నీళ్ళ పెట్టి క్లీన్ చేయకూడదు. సరుపు నీళ్ళతో క్లీన్ చేసామనుకోండి కలర్ చేంజ్ అయిద్దంట. అందుకని షాంపూ నీళ్ళతో క్లీన్ చేసుకోవచ్చు. మా బండలు మొద్దు బండలే కాబట్టి కొంచెం సరుపు వేసి సరుపు నీళ్ళు కొంచెం జీలకర్ర ఇచ్చేసి తుడుచుకున్నామంటే ఏదైనా జిడ్డు మరకలు ఉన్నా కూడా పోతాయి, చాలా నీట్గా ఉంటాయి. అంత లిక్విడ్స్ వేసి క్లీన్ చేసి అంత ఐటమ్స్ అయితే మా ఇంట్లో లేవు. బాత్రూంలో కూడా టైల్స్ లేవు. కాకపోతే లెటన్ సీటు అవన్నీ కడగటానికి మాత్రం హార్పిక్ వాడతాను. అది హార్పిక్ కేసు కడిగితేనే క్లీన్గా ఉంటాయి. మన గార మరకలు పాచి మరకలు అవి ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది. వాడుకోవాలి, అస్సలు వాడకుండా అయితే ఉండకూడదు. కాకపోతే లిమిట్గా వాడుకోవాలి. కొంతమంది చేతులు కడగటానికి తుడుచుకోవడానికి వాటికి వీటికి ప్రతి ఒక్కదానికి లిక్విడ్స్ వాడతారు. అలా వాడితే చేతులు పాడైపోతాయి, పాచి పట్టిపోతాయి కడిగేసి. మామూలుగా నార్మల్గా వాడుకుంటే చాలు. ఇంక ఇదిగోండి గ్యాస్ పొయ్యి అయితే మొత్తం తుడిచేస్తున్నాను. ఫస్ట్ తడిగుడ్డ పెట్టి తుడిచాను కదా, కొంచెం తడిగా అనిపిస్తుంది. తడిగా ఉందనుకోండి దోమలు వస్తాయి. కొంచెం ఎట్లా అయినా కానీ అంత నీట్గా అనిపించదు. తడి మీద కూడా కొంచెం మరకలు కనిపిస్తూ ఉంటాయి. అందుకోసమని మళ్ళీ పొడి క్లాత్ ఒకటి తీసుకొని పొడి క్లాత్ పెట్టి అయితే నీట్గా తుడుస్తున్నాను. ఇప్పుడు కొంచెం కూడా తడి లేకుండా మరకలు లేకుండా త్వరగా ఆరిపోయిద్ది. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా గ్యాస్ పై క్లీన్ చేశాను కదా, కింద అయితే అరమారు ఉంది. ఇంకా అరమారులో ఏ ఒకటి రాలుతూ ఉంటాయి. ఇంకా అరమారు కూడా అయితే ఇంకా పైన అయితే దులిపేశాను. ఈ అరమార్లు మాత్రం ఎక్కువ శాతం నేను అంట్లు స్టాండ్లో అంట్లు సర్దుకుంటాను చూడండి, అప్పుడైతే క్లీన్ చేస్తాను. ఎందుకంటే అంట్లు తక్కువగా ఉంటాయి కదా, అంట్లు స్టాండ్లో ఉంటాయి అంట్లు. అరమార అనేది కొంచెం ఖాళీగా ఉంటుంది, అంట్లు తక్కువగా ఉంటాయి. ఇంకా అలాంటప్పుడు ఒక క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేసుకొని అంట్లు సర్దుకుంటాను. ప్రతిరోజు కాదు, వారానికి 10 రోజులకి ఇంకా ఆ విధంగా చేస్తూ ఉంటాను. రోజైతే మాత్రం గ్యాస్ పై తుడుచుకుంటాం కదా, తుడుచుకున్నప్పుడు ముందు వైపుకి కొంచెం డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. క్లాత్ తీసుకొని ఆ డస్ట్ పడ్డంత వరకు తుడిచేస్తూ ఉంటాను. ఇంక ఇదిగోండి అంట్లన్నీ అయితే బయటికి తీసుకెళ్తున్నాను కడిగేద్దామని. అంట్లు కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇంకా ఎగస్ట్రా అంట్లు ఏమైనా ఉన్నాయేమోనని చూశాను. కాకపోతే ప్రస్తుతానికి ఎగస్ట్రా అంట్లు ఏమీ లేవు. ఇంకా పండగకు వండిన పిండి వంటలు అవన్నీ కొన్ని అలాగనే ఉన్నాయి. అవి మొత్తం అయిపోయిన తర్వాత వాటన్నిటిని ఒకేసారి కడిగేద్దాంలే అని చెప్పి అవైతే ప్రస్తుతానికి అలానే ఉంచి ఇంకా అంట్లు బయటేసి ఇంకా బట్టలు కూడా నానబెడుతున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో.